హాయ్ అండి, నేనైతే పుదీనా బిర్యానీ చేస్తున్నాను. పుదీనా అయితే ముందుగా కడిగేసుకుని మిక్సీ ఆడుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టుకుని నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. బిర్యానీ సామాన్లు అన్నీ వేసి బాగా వేపుకోవాలి. వేపుకున్నాక పెద్ద ఉల్లిపాయ 4-5 పచ్చిమిరపకాయలు వేసి బాగా ఎగనివ్వాలి. అల్లం పేస్ట్ చెంచాడు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక చెంచాడు గరం మసాలా, పచ్చిది కానీ పొడిది కానీ, రుచికి సరిపడగా సాల్ట్ అన్నీ బాగా కలుపుకోవాలి. అదే పుదీనా పేస్ట్ అన్నది ఆడుకున్నాయి కాబట్టి అది కొత్తి వేసి బాగా ఎగనివ్వాలి. బాగా ఎగిపోయి మాడనివ్వకుండా బాగా చూసుకుని ఒక నిమ్మకాయ చెక్కపోతే కలుపుకోవాలి, గింజలు లేకుండా చూసి. ఎగిపోయాక ఒక డబ్బాడి బియ్యానికి నార్మల్ బియ్యం వస్తే 3 డబ్బాలు నీళ్ళు తీసుకోవాలి. బాస్మతి రైస్ వస్తే కనుక 2 డబ్బాలు నీళ్ళు అయితే సరిపోతాయి. నేనైతే జాజికాయ దీంట్లో తర్వాత నీళ్ళు మరుగుతుంది కాబట్టి బియ్యం వస్తే కడిగి పెట్టుకుని అయితే వేసుకున్నాను వాటర్ లేకుండా. ఇది సగం బాయిల్ అవ్వాక రైసు మనం దోశల పైన తీసుకుంటాం కదా ఇంతది, అదే ఈ గిన్నె కింద పెట్టి పెద్ద మంటలో పెట్టుకుని 10 నిమిషాలు అయితే బాగా ఉడకనివ్వాలి. ఉడికింది ఇలా బాగా రైస్ అన్నది చాలా పొడి పొడిగా వస్తుంది.